వెళ్ళిపోతున్నామేమో నువ్వు నేను. యేసయ్య చివరి క్షణాలలో కూడా, చివరికి సులువు మాను మీద వేలాడిపోతున్న సమయంలో కూడా తండ్రి వీరులు చేస్తున్నారు, నలుగురు కనుక వీరులు క్షమించమన్న జాలి గుణము నీకు నాకు లేదేమో. ఏం చేయాలి ఇప్పుడు? నిజంగా మీలో జాలి గుణం ఉంటాయి, మీ పీరు వల్ల ఉన్న అర్లన్నీ ఖాళీ అయిపోవు దాకా. హల్లెలూయా. ఆమె నల్లేదు అన్నావు, నీ చీరల్లో అందుకంటావు. ఏందమ్మా ఎవరిని అడుక్కోవడానికి వస్తే నీకు కలిగిన దాంట్లో తీసి మంచిది మేలైంది. ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పమంటారా? నాకు 2 జతలు బట్టలు ఉన్నాయి. మొన్న రాజుకి ఫోన్ చేసి వాడికి తెలిసి సాక్ష్యం, బట్టలు పుట్టించుకుందామని అనుకున్నాను. ఒక 10 జత ఏమన్నా మా మామయ్య వాళ్ళు మంచి పెట్టారు, ఒక జత ఏమన్నా రమేష్ గారు తీసుకుని వచ్చారు బర్త్డే. ఈ 2 జతలు కుట్టించుకోవాలి రాజు, మిషన్ దగ్గరికి వెళ్దామన్నా. సరే వెళ్దామని ఫోన్ చేసేవాడికి ఈలోపు ఒక అందే, ఇప్పుడు అంత అవసరమా నీకు బట్టలు అంది. హల్లెలూయా. నేను అనుకున్నా నిజంగానే ఏదో విచిత్రం ఉందిలే, ఎందుకులే ప్రభు అనుకొని సరే వాడికి ఫోన్ చేయలేదు, ఆగిపోయా. కరెక్ట్గా ఆగస్టు 15 రోజు ఉదయం ఒక సిస్టర్ ఫోన్ చేసింది నాకు, అన్న ఈరోజు మా పెళ్లి రోజు అన్న, నువ్వు వచ్చి ప్రార్థన చేసిపోను. నాకు బాగా గుర్తులేదు కానీ ఎప్పుడు నేను వెళ్ళి నా ఊరికి వాళ్ళకి మాత్రం నా దగ్గర ఉన్న దాంట్లో జత బట్టలు తీసుకెళ్తా. ఆ రోజు నా దగ్గర ఏమీ లేవు, 2 జతలు పక్కన పెట్టా. 2 జతలు పక్కన పెట్టి ఒక జత తీసుకెళ్ళాలని తీర్మానం చేసుకున్నాను. ఇప్పుడు నేను నాలో స్వార్థం చూతానండి. హల్లెలూయా. మంచి జత, 2 జతల్లో ఒకటి మెరుగైంది ఉంది, ఒక రకమైంది ఉంది. ఒకటి ఆత్మీయులు పెట్టింది ఉంది, ఒకటి బంధువులు పెట్టింది ఉంది. సరే నేనేం చేశాను, సరే కొంచెం క్లాసుగా ఉంది కదా, ఇది నేను ఉంచుకొని ఇది పెట్టుకెళ్దాంలే అనుకున్నాను. ఈలోపు సహోదరు వచ్చింది, నీ ఆత్మీయులు ప్రేమతో ఆ సంతోషంతో పెడితే ఇవి నువ్వు గుర్తించుకోవాలి. హల్లెలూయా. ఆ మాట అన్న తర్వాత నాకు అనిపించింది ఏం తెలుసా, నాకున్న దాంట్లో మేలైంది ఇవ్వాలి కదా వాళ్ళకి, నేను ఎందుకు ఇంత చీప్గా ఆలోచిస్తున్నానని చెప్పి ఉన్న బట్టలలో మేలైన బట్టలు తీసుకుని పోయి పోతా ఆమెను అడిగామ్మా, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నీకు ఒక మంచి చీర కొనిపిస్తాను తల్లి. ఎవరిని? అమ్మగారిని అడిగా. నువ్వు ఒక చీర ఇస్తే తీసుకెళ్ళి ఆ అక్కకు ఆ అన్నకు ఇచ్చొస్తాను. హల్లెలూయా. దేవుడి కృప ఏంటంటే నేను ఆ జత అక్కడ ఇచ్చొచ్చాను. ఆ జత ఇచ్చొచ్చిన తెల్లారో ఆ మరుసటి రోజు ఒక లెనిన్ కాటన్ షర్ట్ ఒకటి మాకు సినిమాలో వాళ్ళు ఒక షర్ట్ ప్రజెంటేషన్ చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. దయగల వారి పట్ల నీవు నేను ఎప్పుడైతే దయ చూపిస్తానో దేవుడు మన పట్ల కూడా దయ చూపించడానికి, కృప చూపించడానికి అవకాశం ఉంటుంది. అంటే నేను గొప్పతనం చెప్పట్లా, ఎప్పుడు మనం నేర్చుకోవాల్సింది, బోధిస్తున్న నేను కూడా నేర్చుకోవాల్సింది, మనకున్న దాంట్లో ఎదుటి వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. రెండవదిగా అక్కడ జరిగినటువంటి విచిత్రమైన సంఘటన ఏంటంటే, హల్లెలూయా, ఒకసారి మీరు అందరూ 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. సంతోషంగా ఉన్నారు కదా? ఉన్నారు కదా? రెండవదిగా గేట్ కాడ పనిచేసేటప్పుడు మొర్దెకై జీవితంలో ఇద్దరు నపుంసకులు ఆ రాజుగారిని చంపాలని ఒక పన్నాగం పన్నారు. ఈ మాట మొర్దెకై విన్నాడు. ఏమని? రాజుగారిని చంపాలనుకున్న మాట ఈ మొర్దెకై విన్నాడు. విని ఈ మాటను ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాడు? ఇప్పుడు రాణిగారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ నపుంసకులు ఇద్దరిని చంపి రాజుగారిని బ్రతికించాడు. హల్లెలూయా. 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 నపుంసకుల్ని చంపి రాజుగారిని బ్రతికించాడు. ఇప్పుడు రాజు బ్రతకాలంటే ఎవరు చావాలి? నపుంసకులు చావాలి. నపుంసకులు చస్తేనే రాజుగారి ప్రాణానికి విలువ ఉంటుంది. ఇది ఒకసారి నీ ఆత్మీయ జీవితంలో అనుభవించుకొని చూడు. నీ హృదయంలో రారాసినటువంటి యేసు బ్రతకాలి అంటే నీ జీవితంలో ఉన్నటువంటి నపుంసకత్వం చావాలి. ఆత్మీయ నపుంసకత్వం చావాలి. ఆత్మీయ జీవితంలో అటు ఇటు భక్తి జీవితాన్ని కలిగి ఉన్నావా? నీ జీవితంలో యేసు నిలవలేడు.
నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో యేసు అనే రారాజు నిలవాలనుకుంటున్నావో, ఎప్పుడైతే నీ జీవితంలో యేసు ప్రభు ఉండాలనుకుంటావో, అప్పుడు నీలో నపుంసకత్వం చచ్చిపోవాలి. మోర్తిగా చేసింది అదే. ఆ నపుంసకుని ఇద్దరిని చంపాడు, రారాజును బ్రతికించాడు. ఈ రోజు నువ్వు ఆశీర్వదించబడాలన్నా, నువ్వు దీవించబడాలన్నా, నువ్వు ఆత్మీయంగా ఎదగాలన్నా, నీ జీవితంలో ఆత్మీయ స్థితిలో మెరుగుపరచబడాలన్నా, నీ జీవితంలో అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యము జరగాలన్నా కావాల్సిందేమో తెలుసా? నీలో ఉన్న నపుంసకత్వం చచ్చిపోవాలి. చాలా మందికి ఆత్మీయ నపుంసకత్వం ఇప్పుడు బాగా ఇదైపోతుంది. వారం రోజులు భక్తి చేస్తాం, హల్లెలూయా, వారం రోజులు భక్తి చేస్తాం, కుమారక వందనాలు. వారం రోజులు భక్తి చేస్తాం. ఏ భక్తి? హడావుడిగా చేయాలనుకుంటాం ప్రార్థన, 3 గంటలకు లేచి ప్రార్థన చేయాలని. వారం రోజుల తర్వాత మరలా భక్తి అయిపోతుంది. నేను చెప్తాను, ఇప్పుడు ఎన్నో తారీఖు? ఇలా 31వ తారీఖు. ఈ నెల ఆగస్టు 1వ తారీఖు నుంచి స్టిల్ రాత్రి వరకు 30వ తారీఖు వరకు ప్రతి రాత్రి మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందయ్యా అని అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కరోజు కూడా మిస్ కాలేదయ్యా అన్నవాళ్ళు. సరే, ఉదయకాల సమయంలో 3 గంటల ప్రార్థన నా వ్యక్తిగతంగా ప్రతిరోజు నేను చేశానయ్యా, సాయంత్రం ప్రార్థన నేను చేశానయ్యా అని నా వ్యక్తిగతంగా చేశానయ్యా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు? ఆత్మీయ నపుంసకత్వం నీలో ఉంటుంది. భక్తి చేయాలని ఆశ ఉంటుంది, కానీ రాజు బ్రతకాలంటే నీలో చాలా చచ్చిపోవాలి. ఏది దేవునికి వ్యతిరేకంగా ఉందో, ఏది దేవునికి ఎక్కువగా కనబడుతుందో, ఏది నీ జీవితంలో దేవునికి అయిష్టంగా కనబడుతుందో వాటన్నిటిని చంపివేయాలి నీ జీవితంలో. ఒక వారిలో 2 ఉండదు కదా. అయ్యా, ప్రభు కోసం బ్రతకాలంటే నిద్ర చంపుకోవాలి, అవునా? ప్రభు కోసం జీవించాలంటే నిద్ర చంపుకోవాలి. ప్రభు కోసం జీవించాలంటే, రోషం కలిగి జీవించాలంటే కడుపు చంపుకోవాలి. ఎందుకు మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నామో తెలుసా? నిజంగా దేవుణ్ణి, రారాజు అయినటువంటి యేసుని మన హృదయాల్లో బ్రతకనివ్వలేకపోతున్నాం. ఒక ఆయన ప్రశ్న అడిగాడు, అయ్యా మేము 15 సంవత్సరాల నుంచి భక్తి జీవితం చేస్తున్నాం, 15 సంవత్సరాలుగా దేవుని ఎప్పుడు మేము ఆరాధించుకుంటలేము, కానీ మా జీవితాల్లో, పిల్లల జీవితాల్లో ఉద్యోగాలు లేవు, పిల్లల జీవితాల్లో ఆశీర్వాదం లేదు, మాకు అన్ని వెనక అప్పుడు కనపడుతున్నాయి, మా పరిస్థితి అంతా విసిరించిపోతుంది. ఎందుకు? మా భక్తిలో లోపమా లేకపోతే దేవుళ్ళో లోపమా అన్నాడు ఒక ఆయన. ఏందమ్మా? భక్తిలో లోపమా దేవుళ్ళో లోపమా అని అడిగాడు. సరేనయ్యా, నీ ప్రశ్నకి తర్వాత చెప్తాను సమాధానం అన్నాడు ఆ దైవజనుడు. నేను కాదులే. హల్లెలూయా. ఒకరోజు గృహ దర్శనానికి వెళ్ళారు. నేను చాలాసార్లు చెప్పుకుంటా ఈ మాట. గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ గృహ దర్శనానికి వెళ్ళాం కదా అని చెప్పేసి, సరేలే పోత ఆ రాజు ఏం చేస్తున్నాడో చూసి వెళ్దాము, రమ్మన్నాడు కదా ఇంటికి అని చెప్పేసి రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. రాజు అంటే రాజు కాదు, ఆ రాజు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళగానే, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగానే పాటలు వినపడుతుంది. ఏం పాటలు? సినిమా పాటలు. నాకైతే తెలియదు ఏం పాటలు, ఏ సినిమా పాటలు నాకు తెలియదు, నన్ను అడగొద్దు. ఆ సేవకుడు అన్నాడట, అసలు ఈ పాటలు వినపడుతున్నాయి ఏంది? రాజుగాడు రోజు డ్రమ్ కొట్ట రాజుగాడా, వాళ్ళ ఇంట్లో ఈ పాటలు ఏంది? రోజు ఉదయాన్నే ప్రార్థన చేసే వాళ్ళ ఇంట్లో ఈ పాటలు ఏంది అని ఆశ్చర్యపోయి, అమ్మమ్మ నాకు డౌట్, ఇది మా రాజు వాళ్ళు ఇల్లేనా? అభ్యంతరమే లేదు అయ్యగారు, అది మీ రాజు వాళ్ళు ఇల్లా. ఏమన్నాడు? అభ్యంతరమే లేదు, అది అనుకున్న వాళ్ళు ఇల్లే. మరి వీళ్ళింట్లో సినిమా పాటలు ఏంది? అసలు వాళ్ళ నిజ జీవితం ఇదేనయ్యా. ఇంటికి వచ్చినప్పుడు సినిమా పాటలు, మందిరానికి వచ్చినప్పుడు దేవుని పాటలు పాడతారయ్యా అన్నాడట. ఆ సేవకుడికి పట్టుకోలేక పోయి తలుపు తక్కాడంట. తలుపు తడుతూ ఉండగానే విశ్వాసం తలుపు కొట్టంలోనే సేవకుడు ముందు తలుపు తీరు. అవునా? ఏం తెస్తారు? నీకెక్కడ తెలుసు? కిటికీలు తీసి చూస్తారు. ఆ కుర్రాడు కూడా అత్తున వాళ్ళ కొడుకంట కిటికీ తీసి చూశాడంట. అమ్మ సేవకుడు వచ్చాడే అన్నాడట. ఈ లోపున అప్పుడు దాకా పాస్టర్ గారు కామంట
కనపడినప్పుడు అలా మోకాలు నెప్పుకుందా, ప్రార్థన చేయ, మోకాలు నెప్పుకుందా, ప్రార్థన చేయందంట. సోఫాలో కూర్చున్న అమ్మ ఒక్కసారిగా చుట్టుక్కుని లేచిపోయి టీవీ స్విచ్ ఆపిందంట. ఈ లోపు వాళ్ళ ఆయన వస్తున్నాడంట బయటికి. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అంటాడంట. అప్పుడే ప్రార్థన అయిపోయి లేచిన భక్తిపూర్వలాగా తలుపు తీసి ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అంటాడంట సగిలిచ్చి. అయ్యా సరేనయ్యా, ప్రైజ్ లార్డ్ సరేనయ్యా అని ఆ టీవీకి వెళ్ళి చూస్తే ఆ టీవీ మీద DVD ప్లేయర్లో, ఆ DVD ప్లేయర్ మీద సీడీలు ఉన్నాయంట. 1500 సీడీలు దాకా కనపడుతున్నాయంట. అన్ని సినిమా పాటలు అంట. అయ్యా ఒకరోజు ఒక ప్రశ్న అడిగావయ్యా నన్ను. ఏమడిగావు? మా భక్తిలో లోపమా, లేకపోతే దేవుళ్ళ లోపమా మేము ఆశీర్వదించబడలేకపోవటానికి గల కారణం అని అడిగాయ్యా అన్నంట. అంటే వెంటనే దైవజనుడు, నువ్వు ఆశీర్వదించబడలేకపోవటానికి గల కారణం ఏంటంటే నీ భక్తిలో లోపం. ఉంటే చల్లగానే ఉండి వచ్చని స్థితిలో ఉండి నీ జీవితంలో భక్తి జీవితంలో లోపాన్ని పెట్టుకొని దేవుడు నన్ను ఆశీర్వదించలేదని నువ్వు ఎలాగంటున్నావయ్యా? నా దేవుడు నిష్కలంకుడయ్యా, నా దేవుడు నీకోసం సొగసు స్వరూపును కోల్పోయినవాడయ్యా అని చెప్పేసి 4 మాటలు ఆయనకు సువార్త చెప్పి ప్రార్థన చేశాడంట. వెంటనే ఆ భార్యాభర్తలు ఇద్దరు వచ్చి మోకరించి దైవజనుడి దగ్గర ప్రార్థన చేయించుకున్నారంట. ఆ సీడీలన్నీ తీసుకుపోయి తగలబెట్టేశారు. అప్పుడు హల్లెలూయా హల్లెలూయా తగలబెట్టేశారంట. సీడీలన్నీ తగలబెట్టిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అదే సేవకుడి దగ్గరికి ఆ భార్యాభర్తలు ఇద్దరు వచ్చారంట. స్వీట్ బాక్స్ తీసుకొని, అయ్యా వందనయ్యా. ఏందయ్యా? ఏంటంటే నా కొడుకులు ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి. ఒకటికి 70,000, ఒకటికి 80,000 రూపాయలు ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు మేము ఆశీర్వదించబడ్డామయ్యా. ఏమి లేదు. ఇప్పుడు వారిలో ఆత్మ నపుంసకత్వం చచ్చిపోయింది. రాజు బతకాలంటే నీలో ఉన్నటువంటి ఆత్మీయ నపుంసకత్వం చచ్చిపోవాలి. నీలో ఎప్పుడైతే దేవుడి కోసం ప్రాణార్పణగా దేవుడి కోసం వదులుకోవాల్సిన వాటిని వదులుకుంటావో నీ త్యాగాన్ని చూసి నా దేవుడు మెచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. బిడ్డ, ఎవరిపైనా సరే ఈరోజు దేవుని దగ్గర నీకు కావాల్సింది ఏంటో తెలుసా? ఒక కమిట్మెంట్ కావాలి. దేవుడు నాలో ఉండాలంటే, నా కుటుంబంలో ఉండాలంటే వదులుకోవాల్సిన వాటిని వదులుకోవాలి. హల్లెలూయా. మా అక్క ఏడ పోయింది రాత్రి? ఏళ్ళక? ఎందుకంటే శాతానుడు వ్యర్థమైన ఈ మాటల ప్రాణుడు నా బాధ అది, నా భయం అది. ఎవరు వీటికి కానుకోవద్దు. రాజమ్మ కూడా ఏంటో చూడు. హల్లెలూయా. ఏం చెప్పాడు? రెండవదిగా ఏం చెప్పాను? రాజు బ్రతకాలంటే ఎవరు చచ్చిపోవాలి? నపుంసకత్వం చచ్చిపోవాలి. నపుంసకులు అంటే ఎవరికి? అమ్మా ఏమనుకోవద్దు. ఎప్పుడైనా వాళ్ళు కనపడితే వాళ్ళ మీద జాలి చూపించండి, కానీ వాళ్ళని చూసి నవ్వద్దు. స్ఫూర్తి చెప్తున్నా, వాళ్ళని చూసి నవ్వద్దు. ఎక్కడ మీకు చేతనైతే సహాయం చేయగలుగుతారు. ఆ నపుంసకత్వం నీలో చచ్చిపోతే కానీ దేవుని కృప నిన్ను విడుదలవుతావు. ఎందుకంటే నువ్వు భక్తి ఎలా ఉంది? నీ భక్తి వారం రోజుల పాటు నీ భక్తి బాగానే ఉంటుంది. వారం రోజుల తర్వాత కనుమరుగైపోతుంది. వారం రోజుల పాటు రుచి ఉండే ఉంటుంది. వారం రోజుల తర్వాత దేవుడు కనుమరుగైపోతాడు. పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటారమ్మా? కడుపును పుట్టిన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటారు? 10 రోజులు ఒక మనస్తత్వంతో, 10 రోజులు ఒక మనస్తత్వంతో ఉండాలనుకుంటారా? ఇష్టపడతారా? అరే పోరా నువ్వు బ్రతుకంతా ఇంతే, 10 రోజులు నవ్వుతూ ఉంటావు, 10 రోజులు ఏడుస్తూ ఉంటావు అంటారు. కానీ నిజదేవుడు మన పట్ల కూడా అదే ఆలోచిస్తాడు కదా. నీ భక్తి జీవితం, నా భక్తి జీవితం ఎలా ఉందంటే ప్రభు దగ్గర ఆ నపుంసకత్వం కలిగిన భక్తి జీవితం లాగుందేమో. ఒకవేళ రోజు సరి చేసుకోగలిగితే నా దేవుడు దీనులను దయ చూపించినట్లుగా, పెంట కుప్పల మీద ఉన్న వారిని లావనెత్తినట్లుగా, ఇదిగో అనారోగ్యవంతులను ఆరోగ్యవంతులు చేసినట్లుగా, ఆర్థికంగా కృంగిపోయిన స్థితిలో ఉన్న వారిని లావనెత్తినట్లుగా నా దేవుడు నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. నువ్వు జీవించగలవా? రోషం కలిగి తీర్మానం చేసుకోగలవా? ఇన్ని రోజులు అయ్యా నాలో ఉన్నటువంటి ప్రతి దాన్ని నేను చంపివేసుకుంటున్నానయ్యా. ఏదైతే దేవునికి వ్యతిరేకంగా కనపడుతుందో
ఒకసారి ఆలోచించగలవా? నువ్వు ఆరంభ జీవితాల్లో నువ్వు భక్తి జీవితాన్ని ఆరంభించినటువంటి ఆ ఆరంభ జీవితాల్లో నీ భక్తి ఎలా ఉందో, ఇప్పుడు నీ భక్తి ఎలా ఉందో, నా భక్తి ఎలా ఉందో? ఆరంభ జీవితాల్లో నీలో ఉన్న రోషం ఎలా ఉందో, నాలో ఉన్న రోషం ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూడగలవా? మార్దకైలో చూసింది రెండవదిగా ఆ నపుంసకులు చచ్చిపోవాలని ఆ నపుంసకుల్ని చంపి రాజును బ్రతికించాడండి. నీ హృదయంలో ఎవరుండాలి? ఇప్పుడు ఎవరుండాలి? మొదట రాజు ఉండాలి. ఆ రాజు కదమ్ము, ఆ రాజు అయినటువంటి యేసు. హల్లెలూయా! యేసు నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఎవరైనా ఉండాలి అంటే మొట్టమొదటి స్థానం భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా ఎవరైనా ఇవ్వవలసిన స్థానం ఎవరికి ఇవ్వాలంటే మొదట నువ్వు ఇవ్వాల్సింది యేసుకు మాత్రమే. యేసు తర్వాత నీకు భర్త, యేసు ప్రభు తర్వాత నీకు భార్య. తనకంటే ఎక్కువగా ప్రేమించే వారిని నేను పోయిన వారం వాక్కులు చెప్పా కదా. ఎవరి గురించి? యెహెజ్కేలు భార్య ఏమైపోయింది? యెహెజ్కేలు భార్యని దేవుడు తీసుకున్నాడు. యెహెజ్కేలు, నువ్వు అడగొద్దు, నువ్వు నా భార్యను ఎందుకు తీసుకున్నావు అని అడగొద్దు. నేను నీ భార్యను తీసుకుంటున్నాను, నీ భార్యని నీ దగ్గర నుంచి దూరం చేస్తున్నాను, నువ్వు అడగొద్దు. పిచ్చిగా దేవుడి కంటే ఎక్కువగా పిచ్చిగా దేవుని ప్రేమిస్తారు. అది దూరం అయితే ఒకసారి ఆలోచించుకొని చూడండి. ఒక్కొక్కసారి నేను మరలా చెప్తున్నా, ఆత్మీయులుగా ఉన్న వారికి కావాల్సింది మొదట యేసు మాత్రమే. యేసయ్యను మాత్రమే పిచ్చిగా ప్రేమించాలి, యేసయ్యను మాత్రమే ఆరాధించాలి, యేసయ్యను మాత్రమే దేవుని సన్నిధిలో అనగా నీ హృదయంలో యేసయ్యకు మాత్రమే స్థానం ఉండాలి. ఉద్యోగాన్ని ప్రేమించిన, నేను మరలా చెప్తున్నా, ఉద్యోగాన్ని ప్రేమించిన, పనిని ప్రేమించిన, నీకున్నటువంటి వ్యాపారాన్ని ప్రేమించిన, నీకున్నటువంటి స్థితిగతులు ఆస్తుల్ని ప్రేమించిన, ఏది కూడా నీ దగ్గర నుంచి ఉంచుడు. నువ్వు యేసును మాత్రమే ఆరాధించాలి. నేను రారాజు బ్రతకాలి. ఈరోజు ఏ విధము చేతనైనా రారాజు నువ్వు బ్రతికితేనే నువ్వు జీవించగలవు, ఆశీర్వదించబడగలవు, నీ బ్రతుకు విప్లవాత్మకంగా మార్చగలవు. రోజు వాక్యముంటున్న నీ జీవితంలో జరగాల్సిన మార్పు ఏంటో తెలుసా? రారాజు ఎప్పుడు నీ హృదయంలో బ్రతుకుండాలి, ఎప్పుడు బ్రతుకుండాలి. కొద్ది రోజులు బ్రతికి కొద్ది రోజులు ఆరిపోయేది కాదు, ఎప్పుడు బ్రతుకుండాలి. దేవుడు ఎప్పుడు నీ హృదయంలో మండుతూ ఉండాలి. ఉదయం లాగోగానే ప్రభుకు స్తుతులు చెల్లించాలి. ఎవరికి చెల్లిస్తున్నావు స్తుతులు? నిజంగా సిక్కు ఇన్ని సంవత్సరాల ఆత్మీయ జీవితంలో మనం ఇంకా ఆ ఉదయకాలపు ప్రార్థన అనుభవంలోకి వెళ్ళలేదంటే నేను ఇంకా ఆత్మీయ నపుంసకత్వంలోనే ఉన్నాం. ఇతరులు చెప్పుకోలేకపోతున్నాం అంటే ఆత్మీయ నపుంసకత్వంలోనే ఉన్నాం. కడుపు చెప్పుకోలేకపోతున్నాం అంటే ఆత్మీయ నపుంసకత్వంలోనే ఉన్నాం. కోరికలు చెప్పుకోలేకపోతున్నాం అంటే ఆత్మీయ నపుంసకత్వంలోనే ఉన్నాం. రోషం కలిగి దేవుని కోసం కడుపు చంపుకోలేవు నీవు యేసుని ఆరాధిస్తున్నావు నీవు, నేను ఎలా చెప్పగలను? నిజంగా నీలో నాలో యేసయ్య ప్రేమ కనపడితే యేసయ్య తను తాను ఎలాగో తగ్గించుకున్నాడు, నీవు అన్ని విషయాలు అలాగో తను తాను తగ్గించుకున్నప్పుడే నువ్వు యేసయ్య ప్రేమను అనేకులకు చూపిస్తున్నట్లు. బడా ఈరోజు వాక్యం నీకోసమే. నువ్వు ఎక్కడుండి ఉంటున్నావు వాక్యం నీకోసమే. నీ హృదయంలో యేసు బ్రతకాలంటే నపుంసకులు చావాలి, యేసు బ్రతకాలంటే నీలో కోరికలు చావాలి, యేసు బ్రతకాలంటే నీలో ఉన్నటువంటి ప్రతి వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టాలి. దేవుని కోసం ఎప్పుడైతే నీవు ప్రాణార్పణంగా అర్పించుకుంటావో నా దేవుడు మోర్దకై జీవితాన్ని లేపినట్లుగా లేపబోతున్నాడు. నిన్ను ఆలోచించి చూడు. ఇప్పుడు నాటి జీవితం ఏకరీతిగా ఉందేమో, సంవత్సరాలు గడుస్తున్నా నీ జీవితంలో మార్పు కనబడతలేదేమో. ఒకసారి ఇది ఆలోచించి చూడు. నీ జీవితంలో రానున్న దినాల్లో విప్లవాత్మకంగా మార్చబోతున్నాడు నా దేవుడు. గేటుగారు వాచ్మన్గా ఉన్నటువంటి ఆ యొక్క మూర్తికాన్ని ప్రధానమంత్రిగా చేసిన నా దేవుడు నిన్ను చేయగలడు కదా. ఇందాక అక్క పాడింది కదా, ఏం పాట అది? ఆరాధన పడింది. ఏం పాటమ్మా అక్క? వందనాడు. ఏదైనా చేయగలడంట ఆయన, ఏమైనా చేయగలడు. అవసరమైతే నీకోసం నా కోసం ఏదైనా రాత్రికి రాత్రి చేయగలడు. అయితే నేను ఎవరు బతకాలి ఇప్పుడు? అయ్యా రాజు ఎవరు బతకాలి? ఆ రాజు అయినటువంటి యేసు బ్రతకాలి.
ఒక వారంలో 2 ఇవ్వగలవా? వారం రోజులు భక్తి చేసి వారం రోజులు వాకంలో ఉంటే నిన్నేమంటారు? భక్తిపరుడు అంటారా, భక్తిహీనుడు అంటారా? నీకు కావాల్సిందే రారాజు. మూడవది మోర్దెకై గేటు కాడ వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నప్పుడు హామాను రాజు ఆ రాజు బయటకు వస్తున్న సమయంలో ఆ గేటు కాడ ఉన్నటువంటి వాచ్మెన్లు అందరూ ఆయనకు మొక్కేవారు. ఏమని? రాజుకు మొక్కితే ఆయన అనుగ్రహం వస్తే ఏదైనా చేస్తాడని రాజుకు మొక్కేవారు. నేను గడిచిన వారం అంతకుముందు వారం మీకు ఈ వాక్యం చెప్పినట్టుంది. హామాను రాజు వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క రాజు ఎవరు? మోర్దెకై ఏం చేశాడు? ఒక్కలా అందరూ అంటున్నారు పక్కనుండే, మోర్దెకై మేము నీలా పని చేసుకునే వాళ్ళమే, మేము నీలా ఉన్న వాళ్ళమే, ఒకసారి ఆయనకు మొక్కితే ఏమైపోయింది నీ జీవితం? నేను యూదుడును కనుక ఆ పని చేసాలను. నా హృదయాన్ని పిండేసింది ఆ మాట. నువ్వు కూడా చెప్పాలి. చదువుకునే సమయాల్లో నువ్వు ఉద్యోగం చేసే చోట దేవునికి వ్యతిరేకమైన కార్యం ఎవరైనా చేయమంటే నేను క్రైస్తవుడును కనుక ఆ పని చేసాలను. ఆదివారం మరలా చెప్తున్నా, ఆదివారం పెళ్లిళ్ళకి పిలిచారనుకో, అయ్యా నేను క్రైస్తవుడును కనుక నేను ఆదివారం ప్రభు మందిరానికి వెళ్ళాలి. ఎవరన్నా పనికి పిలిచారనుకో, అయ్యా నేను క్రైస్తవుడును కనుక నేను ఆదివారం మందిరానికి వెళ్ళాలి. నీకెవరైనా ఏదైనా పని అప్పు చెప్పారనుకో, నేను ఆదివారం మందిరానికి వెళ్ళాలి అని నువ్వు చెప్పగలవా? మోర్దెకై అన్నాడు, నేను యూదుడునే, నేను మొక్కనయ్యా, నేను యూదుడను. రోషం నీకుందా? మూడవదిగా మోర్దెకై ఎందుకు ఎలా బ్రతికాడు తెలుసా? రోషం కలిగి బ్రతికాడు. ప్రభు కోసం, దేవుడి కోసం ఒక రోషం కలిగి బ్రతికాడంటే ప్రాణార్పణంగా. ఆ రోషం కలిగిన బ్రతుకు నీకుందా ఈరోజు? మోర్దెకై ఎంత రోషం కలిగి బ్రతికాడో తన జీవితంలో. నువ్వు రోషం కలిగి బ్రతుకు. నా దేవుడు పంట కుప్పల మీద ఉన్న నీ జీవితాన్ని వెలావనెత్తబోతున్నాడు. అయిపోయింది అనుకుంటున్నావేమో నీ జీవితం, సమస్తము కోల్పోయింది అనుకుంటున్నావేమో, ఇక నా జీవితంలో ఆశీర్వాదాలు చూడలేని అనుకుంటున్నావేమో, అయ్యో నా స్థితి అంతా అయిపోయింది అనుకుంటున్నావేమో. అయిపోయిన స్థితిలో నుంచి నా దేవుడు నిన్ను లేవనెత్తగలడు. అయితే నువ్వు ప్రభు కోసం రోషం కలిగి బ్రతకగలవా? ఈరోజు తీర్మానం చేయగలవా? నేను క్రైస్తవుడును, క్రైస్తవుడు చేయకూడనివి చేసే పరిస్థితుల్లో మనం ఉన్నాం. డెడికేషన్, ఒక రోషం దేవుని కోసం. ఆదివారం మందిరానికి వెళ్ళాలి. ఆదివారం ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభు కోసం రాగలవా నీవు? నేను కూడా ఒకప్పుడు ఆదివారం మందిరానికి రమ్మంటే మా పాస్టర్ గారు వస్తా ఆగండి కొంచెం బిజీగా ఉందా మార్కెట్లో అని చెప్పేసి కొన్ని నెలల పాటు నేను మందిరాన్ని విడిచిపెట్టి పరిగెత్తినప్పుడు మన మధ్యలో ఉన్న సహోదరి పవిత్రక కొన్ని సందర్భాల్లో నన్ను, అయ్యా నువ్వు ఆదివారం మందిరాన్ని వదిలిపెట్టి వెళ్తున్నావయ్యా అన్న. నా మనోనేత్రాలు అప్పుడు వెలిగించబల్లా. నా మనోనేత్రాలు అంతా డబ్బు మీద వెళ్ళిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఏ డబ్బునైతే కావాలనుకుని వెళ్ళాను, ఆ డబ్బు వెనక ఎంత పేరుకుందో తెలుసా? ఎంత పేరుకుంది? డబ్బు పేరుకోలే, ఆపు పేరుకుంది. హల్లెలూయా. రోషం కలిగి ప్రభు కోసం నువ్వు జీవించు. నా దేవుడు మోర్దెకైని లేవనెత్తినట్లుగా నిన్ను కూడా లేవనెత్తుతాడు బిడ్డ. ఒకవేళ నీ ఉద్యోగం చిన్నదే కావచ్చు, ఒకవేళ నీ వ్యాపారం చిన్నదే కావచ్చు, ఒకవేళ నువ్వు చేసే పని చిన్నదే కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి పని చిన్నదే కావచ్చు, కానీ నువ్వు దేవుడి కోసం ఎప్పుడైతే రోషం కలిగి బ్రతుకుతావో నా దేవుడు పెంట కుప్పల మీద ఉన్న నీ జీవితాన్ని అందరానికి ఎక్కించగలిగినట్టుగా నా దేవుడు ఆశీర్వదించగలడు. ఏం చేశాడు మోర్దెకై? మొదట ఎవరి మీద? పేదల మీద దయ చూపించాడు. రెండవది రాజును బ్రతికించాడు, నపుంసకత్వాన్ని చంపాడు. మూడవదిగా రోషం కలిగి బ్రతికాడు. నాలుగవదిగా చెప్పి నేను ముగిస్తున్నాను, చిన్న కన్ఫ్యూజన్ నుంచి ముగించేస్తాను, సేవకులు వచ్చినారు కాబట్టి. నాలుగవదిగా ఏం చేశాడు తెలుసా? రాజు అనగా హామాను రాజు ఒక శాసనాన్ని రిలీజ్ చేశాడు. ఏమని చెప్పండి? ఏమని?
యూదులందరినీ చంపించేసేయండి ఒక శాసనాన్ని రిలీజ్ చేశాడు. యూదులందరినీ చంపించేయమన్నప్పుడు మొదటగా ఏం చేశాడు? వెళ్ళి కోనె పట్ట కట్టుకొని కూర్చొని ప్రార్థన చేశాడు. వాక్యం నీ జీవితంలో కూడా ఒకవేళ హామాను రాజు లాంటి శాస్త్రాలు లాంటి సమస్యలు ఎన్నైనా నీ జీవితంలో రావచ్చు. ఎస్తేరమ్మ తల్లి ఉంది కదా, నేను పెంచిన పిల్లే కదా, ఆ పిల్ల దగ్గరికి వెళ్తే, ఆ రాణిమ్మ దగ్గరికి వెళ్తే విమోచన కలిగింది కదా, ఆమె రాజుతో చెప్పి మాట్లాడింది కదా అనుకోలే. ఆయన ఏమనుకున్నాడు? రాజును కదిలించే ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని గోనె పట్టు కట్టుకొని ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేశాడండి. హల్లెలూయా. 4వదిగా మొరతకైన దేవుడు ఏం చూసి ఆశీర్వదించాడు తెలుసా? ప్రార్థనా పరుడు. ఈరోజు వాక్యం నీ జీవితంలో కూడా నేను ఆశీర్వదించాలన్నా, నేను బలపరచాలన్నా, నేను అత్యధికంగా దీవించాలన్నా, నీ జీవితంలో కావాల్సింది చూడవలసింది తెలుసా? ప్రతి విషయంలో నేను ఒక ప్రార్థనా పరుడుగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. సమస్య వచ్చిందా? మోకరించు. కుటుంబంలో శోధన వచ్చిందా? మోకరించు. కుటుంబంలో బాధలు వచ్చిందా? మోకరించు. సంఘంలో సమస్య వచ్చిందా? మోకరించు. ప్రభు దగ్గర కూర్చో, ప్రార్థించు. దేవుని దగ్గర ఎప్పుడైతే నువ్వు మొరపెట్టడానికి, దేవుని దగ్గర ఎప్పుడైతే నువ్వు మొరపెట్టి ప్రార్థన చేయడానికి ఇష్టపడతావో, నా దేవుడు ఎవరో తెలుసా? దయ చూపించడానికి ఆయన ఆకాశం మందలి వంగి చూస్తున్నాడు. ఆకాశం మందులున్న దేవుడు భూమి వైపు వంగి చూస్తున్నాడు అండి. ఎంతమంది తల్లులు ప్రార్థన చేస్తున్నారు? అక్క, మీరు చేసే ప్రార్థన మీ పిల్లలకు ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేసే ప్రార్థన మీ పిల్లలకు ఆశీర్వాదం. మీరు చేసే ప్రార్థన మీ పిల్లలకి ఎప్పుడు ఆశీర్వాదం తెలుసా? మీరు ఎప్పుడైతే ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తారో, మీ పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సంరక్షకుడుగా దేవుడు ఉంటాడు. ఒక భార్య భర్త కోసం విజ్ఞాపన చేయాలి, ఒక విశ్వాస సంఘం కోసం విజ్ఞాపన చేయాలి. ఎప్పుడైతే నీ వ్యక్తిగత జీవితంలో ఉపవాసంలో ప్రార్థించడానికి ఇష్టపడతావో, మోర్దెకైని లేవనెత్తినట్లుగా నా దేవుడు నిన్ను లేవనెత్తడం ప్రారంభిస్తాడు. చేశారా? ఎంతమంది ఉంటున్నారు ఉపవాసాలు? శుక్రవారం ఉపవాసాలు. సరే, మీ వారాలు చెప్పండి. ఏ వారం? మీ వారం అయితే ఆదివారమేనా? ఈరోజు ఎంతమంది ఉపవాసం ఉన్నారు? ఉన్నారా? ఏం సగవిత ఇస్తున్నారు, ఇష్టం చేస్తారు అన్నట్టుగా. పూర్తిగా ఉంటే ఎత్తండి. మరి రాజుగారు ఉన్నాడు, హల్లెలూయా లేవా చెయ్యత్రా, కడుపు చంపుకోండి ప్రభు కోసం. నిజంగా ప్రభు శరీర రక్త మాంసాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. తిని వస్తే ఇక్కడికి వచ్చిన నిద్ర వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తిని వచ్చిన వాళ్ళు మొదట చేసే పని ఏం చేస్తారు? చర్చిలో ఎందుకు? పాస్టర్ గారు ఫ్యాన్ వేసాడా లేదా? ఫ్యాన్ చూసిన తర్వాత ఎటు చూస్తారు? మళ్ళీ గోడ చూసుకుంటారు ఫస్ట్. ఎందుకు? గోడ చూసినాక మనం చెప్పే పని లేదు కదా, వద్దన్న ఆగదు. గోడ ఫ్యాను, గోడ ఫ్యాను, గోడ ఫ్యాను. హల్లెలూయా. ఇంకా అసలు వద్దన్న ముసుకోకుండా లేడీస్కి ముసుకేసుకుని వద్దన్న ఆగదు. అయ్యమంట. ఒక పిల్లోడు చదువుతున్నాడు, మా ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మకు ఉన్నటువంటి నిద్ర దెయ్యం పోయేటట్టు ప్రార్థన. గురి ఏంది అటమాట అన్నావు అన్న? అది నిద్ర దెయ్యమే పాస్టర్ గారు. మా అమ్మ ఎప్పుడు చూసినా నిద్ర పిచ్చి తెత్తుండే, పిచ్చి లేదంట. తల్లులారా, మీ భర్తల కోసం విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలుగా లేక ఉంటుంది. అయ్యా రాజు, సంఘం కోసం విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తగలుగు. మన రాజు ఫోన్ చేస్తే రాజు కరెక్ట్గా సాయంత్రం పూట 8:30-9 విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా నేను విన్న ఆ ప్రార్థన, దేవుడు ఆ బిడ్డను దీవించును గాక, ఇంకా బలపరచును గాక. నా ప్రార్థన చేస్తున్నాడు, మంచిగా దేవుడిని వాడబడుతున్నాడు. రాజు దేవుడు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థనలో కుమారక్క ఏది లేదు, పైకి ఎక్కడ తిన్నాడు పిలవాలి, నాకు తెలుసు. ఎక్కడేం జరిగేదంతా నాకు తెలుసు. ఆ ప్రార్థనలో 3-4 ఉన్నారు. ఆ 5వ వ్యక్తి ఆమె వస్తే ఏం జరిగిందంటే, నేను ఈ మధ్య ఒక సాక్ష్యం, చిన్న సాక్ష్యం చెప్పి ముగించేస్తాను. ఏమనుకోకుండా ఏమనంటే, ప్రతిరోజు ఒక ఆయన దాదాపుగా మార్కాపురం దగ్గర ఆయన ఊరు, ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, పాస్టర్ గారు నా జీతం ఇప్పటికి 70,000 రూపాయలు. 2008లో నా జీతం 70,000 అయ్యా. నేను ఇలాగ ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటంటే, మా అమ్మ మా నాన్న నేర్పిన ప్రార్థన.
ఏం చేశారయ్యా మీ అమ్మ నానంటే ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి రేడియో ముందు కూర్చోబెడతారంట పిల్లలిద్దరిని వాళ్ళిద్దరిని. రేడియోలో వాక్యం వచ్చిందంట, వాక్యం ఎంతసేపు వింటారంట. 2008కు ముందు, నాకు చెప్పింది 2008 ఆ మధ్యలో. 2008కు ముందు రేడియో ప్రసంగం వచ్చేది, ఆ వాక్యం వింటూ ఉంటారంట. వాక్యం అయిపోయిన తర్వాత పిల్లలిద్దరు చేత ప్రార్థన చేపిస్తారంట, భర్త చేస్తారంట. భర్త చేసిన తర్వాత భార్య ప్రార్థన చేసేటప్పుడు ఇక పిల్లలిద్దరు నిద్రలో పోతారంట. హల్లెలూయా. ఎందుకు? లాంగ్ ప్రార్థన చేసిద్దంట. నాకు తెలిసి ఆ లాంగ్ ప్రార్థన చేసిద్దనే కుమారక్కని వాళ్ళు పిలవలేదేమో అనుకుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లాంగ్ ప్రార్థన ఏం చేసి వాళ్ళకి తెలియదు, పిచ్చి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే లాంగ్ ప్రార్థన ఆ కుర్రోడు జీవితంలో అద్భుతం చేసిందంట. హల్లెలూయా. నిద్రపోయినా సరే మా అమ్మ ప్రార్థన అంతా అయిపోయిందా వదిలిపెట్టదంట. నిద్రపోయినా వదిలిపెట్టదంట. నాలాంటి అయి ఉంటాడు, నాలాంటి వాళ్ళు అయి ఉంటారు. ఒకళ్ళు నిద్రపోతున్నా వాక్యం వదిలిపెట్టి నేను చెప్పాలనుకుని చెప్పింది దాకా. ఆ ప్రార్థన ఆ బిడ్డ జీవితంలో ఆ ఊరిలో ఆయనంత ఉన్నతమైన విద్య చదువుకునే వాళ్ళారంట. ఆ ఊరిలో ఆ 2008 ఆ ప్రాంతంలోనే 70,000 రూపాయలు ఉద్యోగం చేసే స్థాయి కూడా అయిందనంట. అందుకనే పవిత్రక ప్రతిరోజు మీ అబ్బాయి కోసం ప్రార్థన చేయి. హల్లెలూయా. కుమారక్క గారి పని ప్రార్థనకి ఆమేన్. హల్లెలూయా. లాంగ్ ప్రార్థన చేసి ఇస్తాను, దీర్ఘకాలిక ప్రార్థన చేసి ఇస్తాను, ఎరగబెట్టబాకండి. ఆమేన్. చెప్పండి అమ్మా, ఇటు చూడండి అమ్మా. ఏందమ్మా? స్తోత్రం కలుగును గాక. ఇంతకు 4వది ఏం చెప్పాను? విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలుగా మీరు లెగవాలి. మోర్దెకైలో చూసింది ఏంటో తెలుసా? 4వది దేవుడు ఆయన విజ్ఞాపన చేసే ప్రార్థనాపరుడు చూశాడు. ఈరోజు వాక్యం వింటున్న మీ జీవితంలో కూడా దేవుడు ఏం చూడాలో తెలుసా? 4వదిగా ప్రార్థన ఆత్మను చూడాలి. ఆ ప్రార్థన ఆత్మ మనందరి మీద ఉండును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళ వచ్చినట్లయితే తండ్రి వందనాలు.